హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మన కటింగ్ టాపిక్ ఏంటంటే లో బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసి నేర్చుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్కి ఇలా మార్జిన్ అనేది నీట్గా డ్రాయింగ్ అనేది చేసుకోండి. మనకి లెంత్ వచ్చి 13.5 కరెక్ట్గా పెట్టుకొని పైన కింద ఖర్చు అనేది ఉంచుకోండి. షోల్డర్కి నీట్గా డ్రాయింగ్ అనేది చేసుకోండి. హామ్ మోల్కి మార్కింగ్ చేసుకోండి. హామ్ మోల్ వచ్చి మనం 15 అంటే మనం 6.5 పెడితే సరిపోద్ది. ఇక్కడ నేను 7.5 పెట్టాను. ఎందుకంటే కటింగ్ 1-2 సార్లు చూసుకోండి కటింగ్ చేయకముందు అని చెప్తాను కదా, దానికోసం. ఎందుకంటే మనకు ఇప్పుడు మిస్టేక్ అనేది వస్తుంది, అది చూడండి ఫస్ట్. అలా చూసుకోవడం వల్ల మనకి మిస్టేక్ అనేది రాదు. మనకి వేస్ట్ వచ్చి 27, దాంట్లో 4వ భాగం పావు తక్కువ 7. మనకి చెస్ట్ వచ్చి 32, దాంట్లో 4వ భాగం. మార్జిన్ అనేది నీట్గా మార్కింగ్ చేసుకొని, అలాగే షోల్డర్ ఇది లో బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ వచ్చి 13 ఇంచులు, దాంట్లో 1 ఇంచు తక్కువ పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి షోల్డర్ వచ్చి ఫుల్ షోల్డర్ అనుకో, అది ఐ నెక్ అయితే ఫుల్గా పెట్టేసుకోవచ్చు. లో బోట్ నెక్ కాబట్టి కొంచెం 1 ఇంచు లేకపోతే ఒక 1/2 ఇంచు తగ్గించుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే డీప్ ఎక్కువ కొలిది షోల్డర్ అనేది కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందా నేను చెప్పాను కదా, హామోలో మిస్టేక్ జరిగితే చూడండి అని. ఇది అది 17 వచ్చేసింది. ఏంటంటే నేను 15 అనుకునేదాన్ని 17 అనుకున్నాను, అందుకని. ఇప్పుడు 17 వస్తుంది కదా, ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, 6 ఇంచులు పెట్టుకుంటే మనకి 15 అనేది కట్గా వచ్చేస్తుంది. చూడండి. నీట్గా ఇలాగా డాట్స్ అనేది నీట్గా పెట్టుకుంటే మనకు రౌండ్ సర్కిల్ కూడా నీట్గా వస్తుంది. మనకి షోల్డర్ వచ్చి అదే భుజం మీద పట్టి వచ్చి కరెక్ట్గా 2 ఇంచెస్ 2.5 అలాగా సరిపోద్ది. ఏంటంటే మనం ఖర్చులతో పెట్టాం కాబట్టి చూసుకుని కట్ చేయండి. మనకి షోల్డర్ ఎంత కావాలితే అంత పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలితే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలితే తక్కువ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. మనకి డీప్ వచ్చి 9.5, అంటే ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి డీప్లు అంతా ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి మనం డీప్ కూడా మనం చూసి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే కొంతమంది డీప్లు వాడతారు, కొంతమంది డీప్లు వాడరు. దాన్ని బట్టి కూడా చూసి పెట్టుకుని వైడ్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను డీప్ 9.5 అయితే ఎక్కువ అయిపోద్దేమో అనేసి నేను నీట్గా కొంచెం 1 ఇంచ్ తగ్గించేసాను. ఎందుకంటే మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. మనం డీప్లు పెట్టేస్తే చిన్న అమ్మాయిలు మళ్ళీ బాగోవు, అదొకటి వెనకాల లూజ్ కింద వచ్చేద్ది. మనకి ఎక్కువ బాగోదు. కరెక్ట్గా నడడానికి సరి సమానంగా ఉంటేనే మనకు మోడల్ అనేది కరెక్ట్గా ఎప్పుడైనా ఫిట్ అవుద్ది. ఇప్పుడు హోల్ వేయాను కదా, హోల్ డ్రాయింగ్ చేస్తున్నాను కదా, అది నాకు కొంచెం లావుగా బండగా అనిపించింది.
అందుకని మళ్ళీ దాన్ని కట్ చేసుకున్నాను నీట్గా. ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్, హోల్, లో బోట్ నెక్ అనేది కటింగ్ అనేది చేసుకుందాం. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కటింగ్ కావాలో అడగండి. నేను కటింగ్ వీడియో చేసి యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఏమీ కామెంట్లు చేయడం లేదు, దానివల్ల నేను కూడా గమ్ముని వీడియోలు చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ రావడం లేదు. అర్థం చేసుకొని కొంచెం కామెంట్ అనేది చేయండి. కామెంట్ చేసి మీకు ఎలాంటి వీడియోలు కావాలి, ఏంటి, ఎక్కడ ఏం డౌట్ వచ్చినా, బ్లౌజ్లో ఏం డౌట్ వచ్చినా ఇవన్నీ కరెక్ట్గా అడగండి. నేను వీడియో అనేది చేస్తాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇలాగా మాకు ఈ కటింగ్ కావాలి, ఆ కటింగ్ కావాలని చెప్తేనే మాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంత పెట్టుకునేలాగా బ్యాక్కి నీట్గా కటింగ్ అనేది చేసుకోండి. హీల్ మార్క్ ఉంటే కనుక మీ దగ్గర హీల్ మార్క్ పెట్టుకుని నీట్గా మార్కింగ్ అనేది నీట్గా చేసుకోండి. ఇలా హీల్ మార్క్ పెట్టి నీట్గా మార్కింగ్ అని చేసుకుంటే మీకు రెండు సైడ్లు కూడా అనేది మార్కింగ్ అనేది నీట్గా పడుతుంది. దానికోసమే మనం ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి ఫ్రంట్ జాయింట్ లేకుండా కటింగ్ చేసుకోవాలి. నీట్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బ్యాక్ ఖర్చు పెట్టాం కదా, ఖర్చు చూస్తున్నారు కదా ఇక్కడ, ఆ ఖర్చు కొంచెం మనకి ఎదరికే ఉండాలి. ఇప్పుడు ఫ్రిన్స్ కటింగ్ కాబట్టి ఒక 1/2 ఇంచు క్రాస్లో ఉండాలి కింద పార్ట్. చూస్తున్నారు కదా మార్కింగ్ చేస్తున్నాను సేమ్ అలాగే. సెంటర్ పాయింట్ మట్టుకి 3.5 పెట్టుకోవాలి. ఇక్కడ సంక్రౌండ్ కూడా 4 ఇంచెస్, 4, 3, 3.5. ఇప్పుడు సింపుల్, ఏం కాదు. ఆ పాయింట్ కాడి నుంచి ఆ పాయింట్కి నీట్గా మార్కింగ్ అని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే, చాలా ఈజీగా ఫ్రంట్స్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఏ మోడల్ పెట్టుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కానీ ముందు ఫ్రంట్స్ కటింగ్ మన దగ్గర ఈల్ మార్క్ ఉంటే కనుక ఈల్ మార్క్ పెట్టుకుని నీట్గా కటింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసుకుని కటింగ్ చేస్తున్నాం కదా, చూస్తున్నారు కదా సేమ్ అలాగే. మళ్ళీ ఈల్ మార్క్ కొట్టాం కదా, ఆ ఈల్ మార్క్కి మనం ఖర్చు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈల్ మార్క్ కనబడుతుంది కదా, ఈల్ మార్క్ మీద నీట్గా అలా మార్కింగ్ అని చేసుకోండి. ఎందుకంటే మనం గమ్మున ఈల్ మార్క్ మీద కట్ చేసి అలవాట్లో ఉంటాం కాబట్టి, అది మనకు ఖర్చుకి కావాలి కాబట్టి ఖర్చు నీట్గా కటింగ్ చేసుకోండి.
ఖర్చు కుదులుకుని నీట్గా అనేది కటింగ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఎక్కడైనా మనకి ఎక్కువగా అనిపిస్తే కనుక అక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి. మనకి డాట్ వచ్చి కరెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చి 9.5 ఉంటే సరిపోద్ది. మనకి లో బోట్ నెక్ కాబట్టి 5.5 కరెక్ట్గా. చూస్తున్నారు కదా, లో బోట్ నెక్. ఇప్పుడు మనకి సైడ్ ఫ్యాన్లు వచ్చి ఎలా కటింగ్ చేసుకోవాలి ఇది కూడా చూడండి క్లియర్గా. మనకి కింద 3 ఇంచులు పెట్టాం కదా, 3 ఇంచులు లెస్ చేసుకొని నీట్గా అనేది చేసుకోండి. మనం ఫ్రంట్ పొట్టుకి ఎంతైతే పెట్టుకున్నామో అది లెస్ చేసుకుని పెట్టుకుంటాం ఇక్కడ కరెక్ట్గా. చూడండి మార్కింగ్ అనేది మనం ఎలా చేస్తున్నామో కరెక్ట్గా క్లియర్గా అనేది చూడండి. ఏంటంటే ఫ్రెండ్స్ కటింగ్ అంత కష్టమేం కాదు, సింపులే నాకైతే. వీళ్ళు మార్క్ చేసుకొని అందరు కటింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. వీల్ మార్క్ మీద నీట్గా ఇందాక మార్కింగ్ చేసుకున్నట్టే ఇది ఇక్కడ సేమ్ అలాగే. ఇప్పుడు దానికి ఖర్చు ఉంచుకున్నాం కదా, సేమ్ ఈ పార్ట్ ఇక్కడ మనం ఖర్చు అనేది ఉంచుకోవాలి. ఖర్చు అంటే ఎంత కాదు, మనం పాదము అంటే మిషన్ పాదం ఉంటుంది చూసారా, దానికి పాదం ఎంత ఖర్చు ఉంటుందో సేమ్ అంతా ఒక పాయింట్ ఎక్కువ ఉంచుకుని నీట్గా కటింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కట్ చేసుకున్నా కానీ ఖర్చు అనేది ఎక్కువైపోయి మన లూజులు ఎక్కువైపోతాయి. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఎందుకంటే ఒకసారి కటింగ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఎక్కువ వచ్చిందంటే ఇలాగ నీట్గా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్
హ్యాండ్స్ వచ్చి 9.5. ఖర్చుకి అలాగే మనం మార్కింగ్ అని చేసుకోవడం. 2 మార్కింగ్లు అనేది హాల్ మౌళ్ళు. మనకి ఆ మూలు వచ్చి 15 కదా, అక్కడ నుంచి మనకి 7.5 అంటే డబల్ మీద 15 ఇంచులు. లూజ్ వచ్చి మనకి 9.5. నీట్గా మార్కింగ్ అని చేసుకోండి. ఒకసారి చూసుకున్న ఆ మూల మనకి సరిపోతుందా లేదా అని. మార్కింగ్ అక్కడ నుంచి అక్కడికి మన షేప్ నీట్గా కటింగ్ అనేది చేసుకోండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అని చేయండి మీకు ఏ వీడియోస్ కావాలనేది. ఇప్పుడు మనం ఫ్రంట్ గుంట తీయాలి కదా, గుంట కూడా పెద్ద కష్టం కాదు. నీట్గా మార్కింగ్ అని చేసుకోండి. అక్కడ నుంచి మనకి 1/2 ఇంచ్ అలాగా మార్కింగ్ పెట్టుకుని నీట్గా చేసుకుని ఆ గుంట కటింగ్ అనేది క్లియర్గా కట్ చేసుకోండి. అంతే, అయిపోయింది. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.